టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఓటీటీలోకి కూడా అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన కా కే ర్యాంప్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఆ రెండు సినిమాలు భారీగా గ్రాస్ కలెక్షన్లు సాధించి కిరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. దీంతో తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆయన మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కిరణ్ అబ్బవరం ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈసారి సినిమా కాదు, వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఆయన ఓ రూరల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటిస్తూ ఉన్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో పాటు రాజకీయ అంశాలతో రూపొందుతున్న ఆ సిరీస్ పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ వెబ్ సిరీస్ ను భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. గతంలో ఆయన రూపొందించిన డియర్ కామ్రేడ్ మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత దాదాపుగా 7 ఏళ్ల విరామం తీసుకున్న భరత్ కమ్మ ఇప్పుడు కిరణ్ అబ్బవరం డెబ్యూ సిరీస్ తో మళ్ళీ మెగా ఫోన్ పట్టడం విశేషం. దీంతో ఆ ప్రాజెక్ట్ పై సినీ వర్గాల్లో మంచి బజ్ నెలకొంది. గువ్వల చెరువుగట్టు అనే ప్రత్యేకమైన టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. టైటిల్ ను చూస్తే కథలో గ్రామీణ వాతావరణం, లోకల్ రాజకీయాలు ప్రధానంగా ఉండబోతున్నాయని అర్థమైపోతుంది. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం సిరీస్ లో పోషిస్తున్న పాత్ర ఇప్పటి వరకు ఆయన చేసిన రోల్స్ కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఆ సిరీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. స్టోరీ, ప్రొడక్షన్ వాల్యూస్, కాస్టింగ్ అన్ని కలిసి ఇది అమెజాన్ నుంచి రాబోతున్న బడా ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సిరీస్ లో కాస్టింగ్ ఎంపిక కూడా ప్రత్యేకంగా ఉండబోతోందని, ఇప్పటికే మంచి ఫేమ్ ఉన్న నటీనటులు ఇందులో భాగమవుతున్నారని సమాచారం. ప్రేక్షకులకు సర్ప్రైజ్లు ఉండనున్నాయని వినికిడి. దీంతో పెద్ద ప్లానే వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉగాది సందర్భంగా ఆ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. దీంతో అభిమానుల్లో ఇంట్రెస్ట్ ఫుల్ గా పెరిగింది. మొత్తానికి ఇప్పటి వరకు సినిమాలతో అలరించిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ పై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అనేది చూడాలి. గువ్వల చెరువుగట్టు వెబ్ సిరీస్ ఆయన కెరియర్ లో మరో మైల్ స్టోన్ గా నిలుస్తుందా లేదా అన్నది విడుదల తర్వాతే తెలియనుంది.